రామాయణంలో కిష్కింధాకాండలో 51 సర్గ. ఇక్కడ హనుమంతుడు ఏదైతే అక్కడ తాపసి రూపంలో ఉన్న ఆవిడకి నమస్కరించి అమ్మా అని ఇక్కడ నీవెవరు అని అడుగుతాడు. దాని తర్వాత ఇక్కడ హనుమంతుడు అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఆ స్త్రీమూర్తి ఈ భవనాన్ని నిర్మించిన వాడు మయుడు అని, ఈ భవనాన్ని హేమకు బహుకరించారు ఆ బ్రహ్మమూర్తి అని చెప్పి, ఆ అప్సరస నన్ను రక్షణ బాధ్యతగా నాకు అప్పగించిందని ఆ స్వయంప్రభ చెప్తుంది తాపసి. బళ్ళి అక్కడున్న ఫలాలను భుజించి వాళ్ళ దాహాన్ని తీర్చుకుని మళ్ళీ తన దగ్గరికి వచ్చి అప్పుడు ఆ వివరాలన్నీ చెప్తాను అని వాళ్ళకి చెప్తుంది స్వయంప్రభ. వాటి గురించి ఇక్కడ చెప్పబడింది. ఇత్యుక్త్వా హనుమాన్స్తత్ర పునః కృష్ణ జీనాంబరాం అబ్రవీత్తాం మహాభాగాం తాపసిం ధర్మచారిణీం. ధర్మంలో నిరతురాలుగా ఉండి ఆ మహాత్మురాలు జింక చర్మం, తాపసులు ఏవైతే వస్త్రాలు ధరించి ఉంటారో అటువంటి ధరించి ఉన్నది. పైగా ఆ వెలుగులు మయంగా ఉన్నది. ఆవిడ కాంతి అన్ని వైపులా ప్రసరింపచేస్తున్నట్టుగా ఉంది. ఆ తాపసితో అప్పుడు మళ్ళీ హనుమంతుడిలా అడుగుతున్నాడు. ఇదం ప్రవిష్టాః సహసా బిలం తిమిర సంవృతం క్షుత్పిపాసా పరిశ్రాంతాః పరికిన్నాశ్చ సర్వసః. అమ్మా, మేము ఆకలితో దాహంతో పైగా అలిసిపోయి ఉన్నవాళ్ళు, అన్ని విధాలుగా నలిగిపోయి ఉన్నాం. అందుకే సాహసం చేసి ఈ చీకటి గుహయందు మొత్తానికి అడుగు పెట్టాము. పైగా ఈ భూతలమందు ఈ బిలము చాలా విశాలంగా ఉండుట చూసి దాహాన్ని తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఇక్కడికి మేము ప్రవేశించాము. మహత్తరణ్య వివరం ప్రవిష్టాస్మా పిపాసితాః ఇమాం సేవం విధాన్ భావాన్ వివిధాన్ అద్భుతోపమాన్. పైగా ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నది. ఎన్నో రకాల పదార్థాలు చూసి మేము ఆశ్చర్యానికి లోబడిపోయాము. పైగా ఇది రాక్షస మాయా కల్పితమేమో కదా అని కూడా సందేహం మాకు కలిగింది. అయినా సరే మా ఆకలి దప్పులు తీర్చుకునేది ఎట్లా అని ఇక్కడ మేము బాధపడుతూ ఇవి చూస్తూ ఉన్నాము. మా వివేకం కూడా దెబ్బతినిపోయింది. నీరసించిపోయి ఉన్న వాళ్ళకి ఎలా అయితే ఎంత తేజవంతులైనప్పటికి కూడా నీరసం కారణంగా, అలిసిపోయి ఉన్న కారణంగా, ఆకలి అలాగే నీరు కూడా తాగని కారణంగా కొన్ని మనకి వివేక విచక్షణలు కోల్పోతూ ఉంటాము. అందుకే మాకు ఇవన్నీ దెబ్బతిన్నాయి అని చెప్పాడు. దృష్ట్వా వయం ప్రవ్యాధితాః సంభ్రాంతా నష్టచేతసః కస్యతి కాంచనా వృక్షాః తరుణాదిత్య సన్నిభాః శుచిన్యవ్యాహారణ్యాని మూలాని చ ఫలాని చ. తల్లి, ఇక్కడ ఉదయిస్తున్న సూర్యుడిలాగా కాంతులతో విలసిల్లుతున్న ఈ బంగారుమయమైన వృక్షాలు, అలాగే చాలా శుభ్రంగా ఉన్న భోజన పదార్థాలు, ఆ ఫల మూలాలు, పైగా ఇక్కడున్న బంగారు భవనాలు, ఇవన్నీ కూడా మళ్ళీ వెండి గృహాలు, వెండితో చేసిన ఇల్లు, పైగా ఆ ఇల్లు కూడా మణిమయంగా కనపడుతున్నాయి. కాంచనాని విమానాని రాజాతాని గృహాని చ తాపనీయుగ వాక్షాణి మణిజాలాల్ వృతాని చ పుష్పితాః ఫలవంతశ్చ పుణ్యాః సురభిగంధినః ఇమే జంబూనధామయాః పాదపాః కస్య తేజసా. అంటే ఈ బంగారు మయంగా ఉన్న భవనాలకు కూడా చక్కగా వెండితో బంగారంతో చేసి ఉన్నాయి. అంటే ఏవైతే ఇళ్లకున్న కిటికీలు ఉంటాయి, తలుపులు ఉంటాయి, ఇవన్నీ కూడా బంగారంగా ఉన్నాయి, బంగారంతో చేసి ఉన్నాయి. అందుకే అసలు ఇవన్నీ కనపడుతున్నవని, ఇంతకు అసలు నీవెవరివమ్మా? ఈ బంగారు వన్నెలతో కనిపిస్తున్న ఈ వృక్షాలు చాలా స్వచ్ఛమైన పూలతో ఉన్నాయి. అలాగే ఆ పళ్ళు కూడా చాలా సువాసన భరితంగా, ఆ సువాసన అన్ని వైపులా వెదజల్లుతూ ఉన్నాయి. ఇది అసలు ఎవరి ప్రభావము? కాంచనాని చ పద్మాని జాతాని విమలీ జలి కథం మత్స్యాశ్చ సౌవర్ణాః చరంతి సహ కశ్చపేః. అంటే ఇక్కడ చూస్తే ఆ సరస్సులు ఏవైతే ఉన్నాయో అందులో ఉన్న నీటి చాలా నిర్మలంగా ఉంది. పైగా అందులో ఉన్న పుష్పాలు కూడా బంగారు కమలాలతో శోభాయమానంగా ఉన్నవి. ఆ సరస్సులు బంగారు కాంతులతో ఉన్నట్టుగానే అందులో ఉన్నవి ఏవైతే చేపలు ఉన్నాయో, తాబేళ్ళు ఉన్నాయో అవి కూడా చక్కగా విహరిస్తున్నాయంటే ఒక కాంతి ఇంకో కాంతికి అందాన్ని చేకూర్చే విధంగా అన్నీ కాంతిమయంగా ఉన్నాయి. ఆత్మానం
అనుభావం చ కస్య చేతత్ తపోబలం అజానతాం నః సర్వేషాం సర్వం ఆఖ్యాతుమర్హసి. అయితే తల్లి, ఇక్కడ దీనికి అంతటికి అంటే ఇంత కాంతిమయంగా ప్రతిదీ కాంతిగానే ఉంది, అంతా స్వచ్ఛంగా ఉంది, పైగా అక్కడ జనాలు ఎవరూ సంచరించట్లేదు. అందుకే దీనికంతయు కారణం ఏంటి? పైగా నీ యొక్క మహిమా మాయ లేక మరొకరి తపోబల ప్రభావమా ఇదంతా? ఈ విషయాలేవి కూడా మాకు తెలియవు కాబట్టి దయతో మాకు అవన్నీ స్పష్టంగా చెప్పగలవా తల్లి అని అడిగాడు. ఏవముక్త హనుమత తాపసి ధర్మచారిణి ప్రత్యువాచ హనుమంతం సర్వభూత హితేరత. హనుమంతుడిట్లా మాట్లాడిన తర్వాత ధర్మ నిరతురాలైన ఆ తాపసి, సమస్త ప్రాణులు మేలుని కోరుకునేదైన ఆ ఆవిడ దానికి సమాధానంగా హనుమంతుడితో ఇలా పలుకుతుంది. మయో నామ మహాతేజ మాయావి దానవర్షభః తేనీదం నిర్మితం సర్వం మాయయా కాంచనం వనం. పూర్వము మయుడు అన్న ఒక దానవ శ్రేష్ఠుడు ఉండేవాడు. అతడు చాలా మాయావి, పైగా చాలా శక్తివంతుడు. అతడే తన మాయ చేత ఈ కాంచన అంటే బంగారుతో కాంతులతో నిండిపోయిన దీన్నంతా కూడా ఆయనే నిర్మించాడు అని. పురా దానవ ముఖ్యానాం విశ్వకర్మ బభూవః ఏనేదం కాంచనం దివ్యం నిర్మితం భవనుత్తమం. అయితే అతడు దానవ ప్రముఖులకు విశ్వకర్మగా అంటే శిల్పిగా ఉండేవాడు. ఆ మయుడే విశ్వకర్మ. అందుకే దివ్యమైన ఈ బంగారు వనాన్ని ఆయనే నిర్మించాడు. సతు వర్ష సహస్రాని తపస్తప్త్వా మహావని పితామహద్వరం లీభి సర్వమౌషణ సంధనం. ఆ మయుడు ఈ మహావనమందు 1000 సంవత్సరాలు చాలా తీవ్రంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడి వల్ల దివ్యమైన ఒక వరాన్ని పొంది ఉన్నాడు. దాని ప్రభావమే అతనికి శుక్రాచార్యుడి నుంచి శిల్పశాస్త్ర జ్ఞానమంతయు కూడా ఆ మయుడికి లభించింది. వనం విధాయ బలవాన్ సర్వకామేశ్వరస్తథా ఉవాస సుఖితః కాలం కంచిదస్మిన్ మహావని. బలశాలి అయిన అతడు ఆ తపస్ప్రభావంతో వరప్రభావంతో సకల సుఖాలు భోగాలు ఉండే ఈ భవనాన్ని అలాగే ఈ వనాదుల్ని చక్కగా నిర్మించుకుని కొంతకాలం ఈ మహావనముందే చాలా హాయిగా నివసించాడు. తమప్సరసి హేమాయాం సక్తం దానవ పుంగవం విక్రమ్యే వాసునిం గృహ్య జఘానే సహ పురంధరః. అయితే ఆ దానవ శ్రేష్ఠుడు హేమయన్ను అప్సరసందు ఆసక్తి కలిగి ఉండట, అలాగే అది దేవేంద్రుడు గమనించాడు, ఇంద్రుడు గమనించాడు. అందుకు ఆ సురపతి కోపానికి లోనై తన వజ్రాయుధానికి చేతబట్టి ఆ మయుణ్ణి సంహరించాడు. ఇదం చ బ్రహ్మణా దత్తం హేమాయే వనముత్తమం శాశ్వతాః కామభోగాశ్చ గృహం చేదం హిరణ్మయం. అపూర్వమైన ఈ వనంలో ఈ బంగారు గృహాన్ని బ్రహ్మదేవుడు హేమకు బహుకరించాడు. ఈ విధంగా ఆ అప్సరస వీటిని పొంది చాలా కాలం ఇక్కడ సుఖభోగాలు ఆవిడ అనుభవించింది. దుహిత మేరు సావర్ణేహ అహం తస్యాః స్వయం ప్రభా ఇదం రక్షామి భవనం హేమాయా వానరోత్తమ. ఓ వానరోత్తమ, నేను మేరు సావర్ణి ఒక కూతుర్ని, నా పేరు స్వయం ప్రభ. ఆ హేమమయమైన భవనముకు కాపాడుతూ నేను ఇప్పుడు ఇక్కడ నివసిస్తూ ఉన్నాను. మమ ప్రియా సఖీ హేమ నృత్తగీత విశారద తయా దత్తవరాచాస్మి రక్షామి భవనుత్తమం. నేను ఆ హేమ అన్న అప్సరసకు ప్రియమైన సఖిని, పైగా హేమ నృత్య గీతాలయందు కూడా నైపుణ్యం కలిగి ఉన్నది. ఈ భవనాన్ని రక్షించే బాధ్యత ఆమె నాకు అప్పగించింది అని చెప్పింది స్వయంప్రభ. కిం కార్యం కస్య వా హేతోః కాంతారాణి ప్రపశ్యత కథం చేదం వనం దుర్గం యుష్మాభిరుపలక్షితం.
ఓ కపివరా! మీరు వచ్చిన పనేమిటి? ఈ అడవులకు అన్వేషించటానికి గల కారణమేంటి? అసలెవరూ చొరరాని ఇటువంటి దుర్గమమైన ఈ వనంలో అసలు మీ దృష్టి ఎలా వచ్చింది? ఇమాన్యాభ్యా వహార్యాణి మూలాని చ ఫలాని చ భుక్త్వా పిత్వా చ పానీయం సర్వం మే వక్తుమర్హదా. ముందుగా ఈ ఫలమూలాదులు ఏదైతే భోజన పదార్థాలన్నీ ఉన్నాయో వాటిని మీరు ఆరగించండి. మీ దాహాన్ని, మీ ఆకలిని తీర్చుకుని ఈ కమ్మని పానీయాలన్నీ కూడా చక్కగా సేవించిన తర్వాత అప్పుడు తిన్నగా మీ వృత్తాంతాన్నంతా కూడా నాకు చెప్పండి అని చెప్పింది స్వయంప్రభ. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలో కిష్కింధాకాండలో 51 సర్గ సంపూర్ణం.